టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న కమర్షియల్ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే అందరికంటే ముందు గుర్తొచ్చే పేరు అనిల్ రావిపూడి. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, వెంకటేష్ ఇలా ఎందరో స్టార్ హీరోలతో సినిమాలు తీసి బ్లాక్ బాస్టర్స్ అందుకున్నారు అనిల్. కానీ వీరందరికంటే అనిల్ రావిపూడికి ఒక హీరో మాత్రం చాలా చాలా స్పెషల్. ఆ హీరో ఇంకెవరు? నందమూరి కళ్యాణ్ రామ్. అవును, అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేసింది కళ్యాణ్ రామే. అనిల్ ఫస్ట్ మూవీ పటాస్లో నటించడమే కాకుండా దాన్ని స్వయంగా నిర్మించి అనిల్లోని కామెడీ యాంగిల్ను ఫుల్గా వాడుకున్నారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య గట్టి బాండింగ్ ఉంది. ఇప్పుడు తనకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చి కలిసొచ్చిన కళ్యాణ్ రామ్, అలాగే వరుస హిట్స్ ఇచ్చి అచ్చి వచ్చిన విక్టరీ వెంకటేష్ను కలిపి ఒక క్రేజీ మల్టీ స్టారర్ను పట్టాలెక్కిస్తున్నారు అనిల్. జూలై 5న కళ్యాణ్ రామ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే గ్లిమ్స్ లేదా గెటప్ వస్తుందని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో అనిల్ రావిపూడి కన్ను ఒక అరుదైన రికార్డుపై పడింది. అనిల్ రావిపూడికి జనవరి నెల, అందున సంక్రాంతి సీజన్ ఎంత బాగా కలిసొచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన తొలి సినిమా పటాస్ 2015 జనవరి 23న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. 2018 జనవరి 12న తన తొలి సంక్రాంతి చిత్రంగా F2ను రిలీజ్ చేయగా ఈ సినిమా హిట్ అయింది. 2020 జనవరి 11న మహేష్ బాబుతో తీసిన సరిలేరు నీకెవరు మూవీతో రెండోసారి సంక్రాంతి బరిలో దూకారు అనిల్. ఈ మూవీ బంపర్ హిట్ అనిపించుకుంది. 2025 జనవరి 14న సంక్రాంతికి వస్తున్నంతో మూడోసారి పొంగల్ బరిలో హంగామా చేశారు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఈ ఏడాది జనవరి 12న చిరంజీవితో తెరకెక్కించిన మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ చేయగా మెగాస్టార్ సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఇలా జనవరి మాసం, అందున సంక్రాంతి సీజన్లో అదరహో అనిపించారు అనిల్. ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్తో తెరకెక్కిస్తున్న చిత్రాన్ని 2027 జనవరి 13న భోగి రోజున రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారని టాక్. ఇదే జరిగితే జనవరి 11, 12, 13, 14 తేదీల్లో విజయాలను చూసిన క్రెడిట్ అనిల్ దక్కించుకుంటారని సినీ ఫ్యాన్స్ అంటున్నారు. అంతేకాదు, సంక్రాంతి సీజన్లో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన డైరెక్టర్గా అనిల్ హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం. ఈ సినిమాకు కూడా టైటిల్లో సంక్రాంతి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. అనిల్ మార్కు కామెడీ ఉంటే 100 కోట్ల కలెక్షన్స్ పక్కా అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇలా అనిల్ రాబోయే సినిమా ఆయనకు ఎలాంటి రికార్డును సొంతం చేస్తుందో చూడాలని ఆసక్తిగా ఉన్నారు సినీ జనం. మరి అనిల్ ఆ సినిమాతో ఏ తీరున సందడి సాగిస్తారో చూడాలి.